బార్లా పడుకోవాలి. ఈరోజు చేయబోయే ఆసనం తిర్యక్ భుజంగాసన కోబ్రా. తిర్యక్ భుజంగాసనం ఇది చేసే వ్యక్తి ఊగిసలాడే నాగుపాము రూపంలో ఉంటుందని దీనికి ఆ పేరు వచ్చింది. ఎలా చేయాలో చూద్దాం. 2 కాళ్ళు కలపాలి. రెండో చేతులను ఛాతీకి ఇరువైపులా ఉంచి శ్వాస తీసుకుంటూ ఛాతీని తలను పైకి లేపాలి. కుడివైపు తిరగాలి. వెనక్కి చూడాలి. శ్వాస వదులుతూ యథాస్థితికి రావాలి. 2 inhale, exhale down. 3 inhale, exhale down. 4 inhale, exhale down. 5 inhale, exhale down. 6 inhale, exhale down. 7 inhale, exhale. 8 inhale, exhale. 9 inhale, exhale. 10 inhale, exhale. తర్వాత హోల్డింగ్ ఇవ్వాలి. నార్మల్ బ్రెత్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. రిలాక్స్. ఆపోజిట్ సైడ్ సేమ్ హోల్డింగ్ నార్మల్ బ్రెత్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. Slowly come to normal position. విశ్రాంతి. తిర్యక్ భుజంగాసనం యొక్క ఉపయోగాలు. వెన్నుముక బలంగా తయారగును. ఎగువ వెన్నుముక యొక్క అనేక భంగిమ లోపాలను సరిచేయడంలో సహాయపడుతుంది. ఎగువ వెన్నుముక కండరాలు బలం పెంచును. ఇది సర్వైకల్ స్పాండిలోసిస్కు ఆదర్శవంతమైన నివారణ. సయాటికాతో బాధపడుతున్న వారికి ఇది ఉపయోగము. చేతులను మరియు భుజములను బలపరుస్తుంది. ఈ ఆసనంలో థొరాక్స్ సాగడం వలన ఊపిరితిత్తులకు పనితీరు మరియు సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది ఆస్తమాను నయం చేస్తుంది. ఇది జీర్ణక్రియను మరియు జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పాంక్రియాస్, కిడ్నీస్, కడుపు మరియు కాలేయం యొక్క పనితీరు మెరుగుపరచడానికి ఈ ఆసనం మంచిది. ఉదర కండరాలను టోన్ చేస్తుంది. తిర్యక్ భుజంగాసనం అండాశయాలను మరియు గర్భాశయాన్ని టోన్ చేస్తుంది. మెదడుకు మరియు మెదడు యొక్క నరాలకు రక్తము మరియు ఆక్సిజన్ ప్రవాహం జరుగును. ఎవరు చేయకూడదో చూద్దాం. వెన్నుముక గాయాలు, భుజాలు, చేతులు మరియు చేతి మణికట్టు యొక్క గాయాలు, పెప్టిక్ అల్సర్, హెర్నియా, హైపర్థైరాయిడ్, కార్పల్ టన్నెల్ సిండ్రోమ్, గర్భిణీలు చేయకూడదు. గురుభ్యో నమః.